గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్స్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. ఈ ఆస్క్ మనీ పర్స్ నేను ఈసారి ఫ్రైడే రోజే రికార్డ్ చేస్తాను. సాటర్డే రోజు నాకు ఒక పర్సనల్ వర్క్ ఉండడం వల్ల థర్స్డే వరకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చేసేస్తాను. ఫ్రైడే నుంచి అండ్ అలాగే నెక్స్ట్ వీక్లో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే నెక్స్ట్ ఆస్క్ మనీ పర్స్లో ఆన్సర్ చేస్తాను. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను మన ఛానల్లో అంటే సాటర్డే రోజు ఒక చాలా ఇంపార్టెంట్ కరెంట్ బర్నింగ్ పాయింట్ మీద ఒక వీడియోని అయితే రిలీజ్ చేస్తాను. ఎవరైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మిస్ అయినట్టయితే మాత్రం దట్స్ రియలీ ఇంపార్టెంట్ వీడియో, డోంట్ మిస్ ఇట్ అవుట్. చాలా మస్ట్ వాచ్ వీడియో ఇది. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ నితిన్ అడుగుతున్నారు. ఆయన 26 years old, హ్యాపీలీ మ్యారీడ్. వావ్, హ్యాపీ ఫర్ యూ బ్రో. ఓకే, వైల్ వీఆర్ నాట్ పేరెంట్స్ ఎట్ మై యాన్యువల్ ఇన్కమ్ ఇస్ 24 lakh rupees. నా బ్రేకప్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది 1 crore. నేను 85 years వరకు తీసుకున్నాను. ప్రీమియం 3,584 rupees పడుతుంది. 60 months ప్లాన్, ఆల్రెడీ 17 months పే చేశాను. అండ్ అలాగే హోమ్ లోన్ ఉన్నది 11.4 lakhs, 10.5% ఇంట్రెస్ట్ రేట్ పడుతున్నది. అండ్ లోన్ 120 months, ఆల్రెడీ 3 months పే చేశాను. ఈఎంఐ 12,310 rupees అవుతుంది. నో సి నితిన్, ఇక్కడ మీరు 10.5% ఇంట్రెస్ట్ రేట్ అంటున్నారు కదా, అంటే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే కరెంట్ మార్కెట్ రేట్ ఇంకా తక్కువ ఉన్నది, మీ శాలరీ కూడా బాగున్నది. కాబట్టి మీరు ఇంకేదైనా బ్యాంక్ని అప్రోచ్ అయినట్టయితే మీకు ఇంకొంచెం బెటర్ రేట్లోనే హోమ్ లోన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేయండి. 10.5 కరెంట్ మార్కెట్ రేట్ ప్రకారం చూస్తున్నట్టయితే ఎక్కువగా ఉన్నది. దెన్ పర్సనల్ లోన్ ఏదైతే ఉన్నదో దానికి ఈఎంఐ 21,300 rupees. కార్ లోన్ ఏదైతే ఉందో దాని ఈఎంఐ 20,500 rupees. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి ఎన్పిఎస్కి 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏఎల్ఎస్ఎస్కి 4,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను, అండ్ ఇండెక్స్ ఫండ్స్కి 2,000 rupees ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, నేను కరెంట్లీ కమర్షియల్ షాప్ ఒక కాంప్లెక్స్లో వాల్యూ 90 lakh rupees, దీంట్లో 60% లోన్కి వెళ్దాం అనుకున్నాను 30 years టెన్యూర్కి. వీఆర్ యాంటిసిపేటింగ్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఆఫ్ 50,000 rupees ఆర్ మోర్. డస్ దిస్ డెసిషన్ అలైన్ విత్ మై కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ కమిట్మెంట్స్ మెన్షన్డ్ ఎర్లియర్? నితిన్, మీ మిగిలిన ఈఎంఐస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ రాశారు, కానీ మీ మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత అవుతుందో అది రాలేదు. అది రాస్తే మీ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్ నాకు కంప్లీట్ క్లారిటీ వచ్చేది. కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఏదైతే ఉందో దట్ ఈస్ రియలీ గుడ్. ఎందుకంటే కమర్షియల్ ప్రాపర్టీస్లో మనకి రెంటల్ ఈల్డ్ ఎక్కువగా వస్తుంది. అండ్ ఎప్రిసియేషన్ అంటారా, మీకు నార్మల్ మిగిలిన రియల్ ఎస్టేట్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మార్కెట్ రేట్ ఎలా పెరుగుతుందో దాన్ని బట్టి మీకు గ్రోత్ వస్తుంది. ఈల్డ్ ఎక్కువ వస్తుంది కాబట్టి దట్ ఈస్ రియలీ గుడ్. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది వ్యూవర్స్ ఆర్ ఈవెన్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది నేను ఈ సినారీ అయితే చూస్తుంటాను. వాళ్ళు ఎలా ఆలోచిస్తుంటారంటే, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు రెంట్ ఒక 30,000-40,000 వస్తుంది, నాకు ఈఎంఐ కూడా 30,000-40,000 వెళ్తుంది కాబట్టి నా రెంట్ నుంచే ఈఎంఐ వెళ్ళిపోద్ది అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అలా తీసుకోవడం ఆల్వేస్ రిస్కీ. ఎందుకంటే రేపొద్దు ఇప్పుడు కమర్షియల్ షాప్ అంటున్నారు కదా, కోవిడ్ లాంటి సినారియో వచ్చింది, ఒక 1 year ఖాళీ ఉన్నది. అలాంటప్పుడు మీ ఓవరాల్ క్యాష్ ఫ్లోస్ మీద ఆ ప్రెషర్ పడుతుంది. అండ్ ఈఎంఐ పేమెంట్స్ రిలేటెడ్గా ఏమైనా ఇబ్బందులు వచ్చి డిఫాల్ట్ ఇవి అయ్యాయి అనుకోండి, అన్నెసర్లీ మీ ఓవరాల్ క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. అలాంటి డెసిషన్స్ ఎప్పుడూ తీసుకోవద్దు. మీ మొత్తం ఎక్స్పెన్స్లు అయిపోగా ఈఎంఐకి వెళ్ళడానికి ఏవైతే మీకు డబ్బులు కావాలో దానికి సరిపడా మీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, ఆర్ దానికన్నా ఇంకా ఎక్కువగానే క్యాష్ ఫ్లోస్ ఉన్నాయనుకోండి, దెన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే ఏదైతే రెంటల్ వస్తుందో దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ రెంటల్ ఈల్డ్ ఈజ్ ఆల్సో గుడ్. కమర్షియల్ ప్రాపర్టీస్లో ఒక మంచి ఏరియాలో కొన్నట్టయితే ఈవెన్ ఎప్రిసియేషన్ కూడా బాగానే వస్తుంది కాబట్టి డెసిషన్ జస్టిఫై చేస్తుంది. మిగిలిన వ్యూవర్స్ కూడా ఒక కాషన్ గైస్, ఓన్లీ రెంటల్ ద్వారా ఈఎంఐ పే చేద్దాం అన్న ఆలోచనతో మాత్రం ఏ ప్రాపర్టీని కొనొద్దు. మీ క్యాష్ ఫ్లోస్ నుంచి ఈఎంఐ వెళ్ళాలి. రెంటల్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ ఎడిషనల్, దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నితిన్లా మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా #AskMoneyPurse అని రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. మంచి క్వశ్చన్స్ అని నెక్స్ట్ షోలో ఆన్సర్ చేసేస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పంపించారు. ఈ క్వశ్చన్ విన్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. హాయ్ సాగర్, వీ హ్యావ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ విత్ స్టార్ హెల్త్. రీసెంట్లీ మై ఫాదర్ గాట్ హాస్పిటలైజ్డ్ డ్యూ టు హార్ట్ అటాక్. Star Health Insurance denied our claim multiple times. I was shocked to listen to their demands for approval. They asked me to get a certificate saying my father's health condition was good before. After talking to customer service for a couple of times, they have covered the claim. I heard the same experience with others for getting claim with Star Health Insurance. What do we normally do if these insurance companies do not approve these claims? మీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ చదివే ముందు ఫస్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇది చాలామంది వ్యూవర్స్ కూడా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దీని ముందు అడ్రస్ చేసేస్తాను. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కూడా
మనం డిక్లరేషన్స్ అన్ని క్లియర్గా ఇచ్చిన తర్వాత వాళ్ళు పాలసీ ఇష్యూ చేసిన తర్వాత ఏదైనా హెల్త్ కండిషన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు డినై చేస్తున్నారంటే మాత్రం మనం ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి రీచ్ అవ్వచ్చు. వాళ్ళకి రీచ్ అయ్యి కంప్లైంట్ చేసినట్టయితే మనకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. వాళ్ళకి కూడా తెలుసు, అందుకనే యాక్చువల్లీ మీది ప్రాసెస్ అయితే చేశారు. బై ద వే మీరు మల్టిపుల్ పీపుల్ దగ్గర నుంచి సిమిలర్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, వ్యూవర్స్లో కూడా గైస్ మీలో ఎవరికైనా స్టార్ హెల్త్ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ ఉండి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఒకవేళ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీని మనం అవాయిడ్ చేసి మిగిలిన వేరే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే తీసుకోవచ్చు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఒకవేళ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫర్ చేసినా కూడా ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మీ క్లెయిమ్ రిలేటెడ్గా, సో దట్ ఏ కంపెనీ బెటర్ సర్వీస్ ఆఫర్ చేస్తుంది అన్నది కూడా వ్యూవర్స్కి అయితే ఒక క్లారిటీ వస్తుంది. సెకండ్, ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఐ రియలీ డోంట్ వాంట్ టు కంటిన్యూ మై పాలసీ విత్ దెమ్, వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ స్విచ్ టు అనదర్ ఇన్సూరెన్స్ కంపెనీ, డు దే కన్సిడర్ ది సీనియారిటీ వీ హ్యాడ్ విత్ ది కరెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్? ఎస్, మీరు పోర్ట్ చేసుకోవచ్చు. మీ రెన్యూవల్ కన్నా ముందు మీకు నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలో పోర్ట్ చేసుకోవచ్చు. నా వెన్ ఇట్ కమ్స్ టు రికమెండేషన్ రిలేటెడ్గా అడుగుతున్నారు. ఒక పేరు చెప్తే ప్రాబ్లం ఎక్కడవుతుంది అంటే, చాలా కేసుల్లోని ప్రమోషన్ అని చెప్పి గోల్ చేస్తారన్నమాట. సో అందు గురించి నేను ఒక పేరు చెప్పలేకపోతున్నాను. బట్ ఐల్ టెల్ యూ 4-5 ఇన్సూరెన్స్ కంపెనీస్. నేను పర్సనల్లీ నాది ఐసిఐసిఐ లొంబార్డ్లో ఉన్నది, అండ్ అలాగే మా పేరెంట్స్ది హెచ్డిఎఫ్సి ఎర్గోలో ఉన్నది, అండ్ నివా బుపా ఒక పాలసీస్ కూడా బాగానే ఉన్నాయి, అండ్ వాళ్ళ క్లెయిమ్ కూడా బాగానే సెటిల్ చేస్తున్నారని అయితే విన్నాను. ఎనీవేస్ మన మిగిలిన వ్యూవర్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు కాబట్టి ఒకసారి చూడండి. కామెంట్స్ మొత్తం చదివితే మనకి యాక్చువల్లీ ఎక్కువ ఏ పాలసీ రిలేటెడ్గా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందో దాన్ని బట్టి మనం కాల్ అయితే తీసుకోవచ్చు. యాక్చువల్లీ మనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో తీసుకున్నా కూడా ఇలా ఊరికే ఏ రీజన్ పడితే ఆ రీజన్ బట్టి రిజెక్ట్ చేయాలనుకున్నట్టయితే మాత్రం అవ్వదు. వీ కెన్ డెఫినెట్లీ గో టు ది రెగ్యులేటర్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి గైస్, సో దట్ వీడియో మరికొంతమంది వ్యూవర్స్కి అయితే యూట్యూబ్ చూపిస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ నాగా అడుగుతున్నారు. హాయ్ సైనా, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ గుడ్ నాలెడ్జ్ ఫర్ అవర్ యంగ్ జనరేషన్. సమ్టైమ్స్ ఐ ఫీల్ proud when I speak with my friends about stock market because I know better than them and able to answer so many questions. This is only because of you. Thanks a lot, bro. Coming to my question, clean science and technology. I invested this in IPO time. I gradually increased my position in it. I know it's a monopoly in some specialty chemicals, and few quarters back I heard from management they are diversifying the business and they allocated some land as well as started manufacturing in that. But I don't see it was reflected in results. Gradually sales are decreasing and margins too. Anything bad about this company? Can I continue to hold? హాయ్ నాగా, క్లీన్ సైన్స్ రిలేటెడ్గా ఫస్ట్ మేనేజ్మెంట్ పరంగా మీకు చెప్తాను. మేనేజ్మెంట్ పరంగా మార్కెట్లో అయితే చాలా మంచి రెప్యుటేషన్ అది. దీపక్ నైట్రేట్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఏదైతే రెప్యుటేషన్ ఉంటుందో సిమిలర్ థింగ్ నేను కూడా ఎవరైతే కెమికల్ ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఉంటారో బాగా డీప్గా ట్రాక్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఈ మేనేజ్మెంట్కి అయితే మంచి వాల్యూ ఇస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే క్లీన్ సైన్సే కాదు, ఏ కెమికల్ కంపెనీ అయినా కూడా కరెంట్ సిచ్యువేషన్లో చాలా ప్రెషర్ ఫేస్ చేయాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నేను కనుక్కున్నాను, ప్యాప్ ప్రైస్ కనుక్కున్నప్పుడు పారామినోఫినాల్ నేను లాస్ట్ టైం కనుక్కున్నప్పుడు 550 రూపీస్ పర్ కేజీ ఉండేది, అది ఇప్పుడు 350 రూపీస్ పర్ కేజీ మార్కెట్లో పడిపోయింది. అంటే 40% కరెక్షన్. సిమిలర్ థింగ్ మిగిలిన అదర్ కెమికల్స్లో కూడా మనకు కనబడుతుంది 30, 40, 50% కరెక్షన్. సో ప్రైజులు పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ప్రాఫిటబిలిటీ మీద, మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ద సినారియో అక్రాస్ అన్నమాట. సో యూ మైట్ సీ దిస్ సినారియో ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా. సో ఏ కెమికల్ కంపెనీలో అయినా కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ అలాగే క్లీన్ సైన్స్ విషయంకి వచ్చేసరికి మేనేజ్మెంట్ మీద ఉన్న రెప్యుటేషన్ అండ్ అలాగే బిజినెస్ పర్ఫార్మెన్స్ పోస్ట్ అయిపోయిన తర్వాత దీంతోనే స్టాక్ బాగా పెరిగిపోయింది అండ్ చాలా రిచ్లీ వాల్యూడ్ స్టాక్. సో రిచ్లీ వాల్యూడ్ స్టాక్స్తో ఉన్న రిస్క్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ గ్రోత్ రేట్ సిమిలర్ ట్రెండ్లో ఉంటుందో మార్కెట్ వాటిని పనిష్ చేస్తుంటుంది. సేమ్ థింగ్ యూ ఆర్ సీయింగ్ నౌ. మీరు హోల్డింగ్ పీరియడ్ వెరీ వెరీ లాంగ్ టర్మ్ అనుకోండి, ఒక 5-6 ఇయర్స్ అయితే వర్రీ అవ్వకలేదు. ఎందుకంటే గుడ్ కెమికల్ కంపెనీస్ అని బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే. కాకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్లీ. లాస్ట్ వీక్లోని కెమికల్ కంపెనీస్ అని పెరిగేసరికి ప్రతి ఒక్కరు కెమికల్ కంపెనీస్లోని రికవరీ కనబడుతుందని యాంటిసిపేట్ చేస్తున్నారు. అంత తొందరగా అయితే నేను యాంటిసిపేట్ చేయట్లేదు. మేబీ కొన్ని కెమికల్స్లోని మనకి స్టెబిలిటీ అయితే ప్రైస్లో రావచ్చేమో, కానీ రికవరీ ఏదైతే ఉన్నదో, ఏదైతే 40-50% కరెక్ట్ అయ్యో మళ్ళీ పాత ప్రైస్లకి అంత తొందరగా వెళ్ళవు. కొంచెం టైం పడుతుంది, 1 or 2 quarters అయితే ఈజీగా పడుతుంది, అంతకన్నా ఎక్కువే పట్టచ్చు. సో వీ డోంట్ నో, నోబడీ కెన్ యాంటిసిపేట్ దట్. సో డిమాండ్ సినారియో గ్లోబలీ పికప్ అయ్యే వరకు ఈ డంపింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఎవరైతే కెమికల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో,
ఆల్రెడీ ఎస్ఐపి చేస్తున్నట్టయితే నా వ్యూ ఏంటంటే స్టిక్ విత్ గుడ్ కంపెనీస్, గుడ్ మేనేజ్మెంట్ ఉన్నవి అండ్ అలాగే గుడ్ పోర్ట్ఫోలియో అండ్ అలాగే కొన్ని కెమికల్ కంపెనీస్లో వాళ్ళకి మోనోపోలీ సినారియోస్ ఉంటాయన్నమాట. అలాంటి కెమికల్ కంపెనీస్ పికప్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్ఐపి రూట్ లాంగ్ టర్మ్లో ఆలోచిస్తున్న వాళ్ళకి కరెక్షన్స్ ఆర్ రియలీ గుడ్. ఎందుకంటే కెమికల్లో మనం మంచి గ్రోతే చూడొచ్చు. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు బిజినెస్ రిలేటెడ్ కంప్లీట్ అండర్స్టాండింగ్తో పాటు మీ రిస్క్ ఎపిటైట్, మీ హోల్డింగ్ పీరియడ్ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే రికవరీ అంత ఈజీగా ఉండకపోవచ్చు. అండ్ జంక్ అండ్ అలాగే మన కమోడిటీ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి మోటు లేకుండా లాస్ట్ కెమికల్ ర్యాలీలు పెరిగిపోయి ఉన్నాయో అలాంటి కెమికల్ కంపెనీస్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే వాటి రికవరీకి చాలా చాలా టైమే పట్టచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి సబ్స్క్రైబర్ నేమ్ మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని మెన్షన్ చేయట్లేదు. ఈ క్వశ్చన్ చదివే ముందు స్మాల్ రిమైండర్ గ్యాస్, వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కైండ్లీ షేర్ ఎనీ న్యూస్ అబౌట్ ఆదర్శ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. ఐ హావ్ ఇన్వెస్టెడ్ 20 lakh rupees యాజ్ ఎఫ్డి అండ్ మై అమౌంట్ గాట్ బ్లాక్డ్. ఆదర్శ్ రిలేటెడ్గా లాస్ట్ మేము చదివిన న్యూస్ అప్డేట్ ఏంటంటే అండి, ఎవరైతే లిక్విడేటర్ని వీళ్ళు అపాయింట్ చేశారో ఆ లిక్విడేటర్ ఒక టైం అయితే దగ్గరికి వస్తుంది. ఆయన నవంబర్ లోపల లిక్విడేట్ చేయాల్సి ఉన్నది అసెట్స్. సో అసెట్స్ లిక్విడేట్ చేయాలి. లిక్విడేట్ చేసిన తర్వాత ఆ డబ్బులు రావాలి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా డిసైడ్ అవ్వాలి. దాని తర్వాత మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎంత వస్తుందంటే ఒక క్లారిటీ రావడానికి కూడా టైం పడుతుంది. సో ఇంత త్వరగా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా టైమే పట్టే ఛాన్సెస్ క్లియర్లీ కనబడుతున్నాయి. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా గైస్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకు ఎగ్జాంపుల్ అన్నానంటే చాలా కేసుల్లో మనం ఎఫ్డీలోని ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది, అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ రేట్లు చూసి అట్రాక్ట్ అవుతుంటాం, రిస్క్ ఎక్కువగా తీసుకుంటాం. రిస్క్ ప్లే అవునంత కాలం ఫైన్, బట్ రిస్క్ ప్లే అయినట్టయితే ఇలాగే మనీ బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎఫ్డీ మనీతో అలాంటి రిస్కులు తీసుకోవద్దు. 0.5%, 1%, 2%లో పెద్ద తేడా రాదు. మీ ఈక్విటీ మనీతోని వాలటాలిటీ కాబట్టి దాంతో ఫైన్. బట్ ఎఫ్డీ మనీ ఏదైతే ఉంటుందో అది షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్గా మనం పార్క్ చేసి ఉంచుతాం కదా, 5 years 7 years. చాలా కేసుల్లో రిటైర్డ్ పీపుల్ పార్క్ చేస్తుంటారు వాళ్ళ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్గా. సో ఇలా బ్లాక్ అయిపోయిందంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, ఆర్ వేరియస్ రిక్వైర్మెంట్ పిల్లల ఎడ్యుకేషన్ గురించనో ఇలా పెట్టి మనీ బ్లాక్ అయిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎఫ్డీ మనీతో అస్సలు రిస్క్ తీసుకోవద్దు. ఓన్లీ టాప్ బ్యాంక్స్ ఏవైతే వాటిలోనే పార్క్ చేయడానికి ప్రిఫర్ చేయండి. కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ మనకి ఎన్సిడీస్, అది కూడా AA బిలో ఎన్సిడీస్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ విద్యాసాగర్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, మంత్లీ 15K రూపీస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి 3-3.5 సంవత్సరాలలో 1 crore కార్పస్ క్రియేట్ చేయాలంటే ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్? ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు బ్రో, ఇది వర్కౌట్ అవ్వదు. 15,000 రూపాయలు మీరు 3-3.5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి 3.5 సంవత్సరాలు 1 కోటి రూపాయల అంటే మీరు ఇన్వెస్ట్ చేసేది అప్రాక్సిమేట్లీ 5 లక్షల రూపాయలు అవుతుంది. 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 1 కోటి రూపాయల కార్పస్ ఎక్కడ అవుతుంది? అలాంటి మ్యాజిక్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈక్విటీ ఇన్వెస్టింగ్ ఇస్ సీరియస్ ఇన్వెస్టింగ్. మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా 5 year అండ్ అబోవ్ సినారియోలోని. ఆ 12% పైన మీకు వచ్చినట్టయితే యు ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిటర్న్, ఎంజాయ్. ఓకే, కానీ మ్యాజిక్లతోని ఎక్స్పెక్ట్ చేసి ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయొద్దు. యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్ ఫర్ ష్యూర్. Now it is Sunday Funday time. స్కామ్ 1992 డైరెక్టర్ దగ్గర నుంచి స్కామ్ 2003 ఆల్రెడీ సోనీ లీవ్లో అయితే స్ట్రీమ్ అవుతున్నది. మార్నింగ్ నేను రివ్యూస్ కూడా చూశాను, పర్లేదు డీసెంట్ రివ్యూసే వస్తున్నాయి. డూ చెక్ ఇట్ అవుట్. నేను కూడా ఈ వీకెండ్లోనే చూస్తాను. కాకపోతే పార్ట్లో అంటే హాఫ్ స్టోరీని రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ తర్వాత రిలీజ్ అవుతుంది అని చెప్పి. ఒకవేళ ఎవరైనా మొత్తం స్టోరీని క్రక్స్లో అంటే షార్ట్ పీరియడ్లో అంత టైం స్పెండ్ చేయాలి, వెబ్ సిరీస్ చూడలేము అనుకున్నట్టయితే మన టాక్షన్లో ఆల్రెడీ ఒక షార్ట్ సమ్మరీ కింద ఎంటైర్ స్టోరీని కవర్ చేసాం. చూడనట్టయితే చూడడానికి ప్రయత్నించి ఎండ్ కార్డ్లో ఉంచుతాను. నెక్స్ట్ మన చాలామంది వ్యూవర్స్ రేపు నుంచి ఐపీఓగా రాబోతున్న రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. మేబీ 98 రూపీస్ ఐపీఓ అవడం వల్ల ఆ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుందేమో. కాకపోతే కంపెనీ పరంగా మేము చదివిన తర్వాత మాకు కొన్ని రిస్కులు కనబట్టాయి, వాటి గురించి అయితే చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ థింగ్, మార్కెట్ క్యాప్ చాలా చిన్నది. సో చాలా చిన్న మార్కెట్ క్యాప్ కంపెనీ. అండ్ అంత చిన్న మార్కెట్ క్యాప్లోనే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో డెట్ చాలా ఎక్కువ ఉన్నాయి. డెట్ టు ఈక్విటీ రేషియో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో అది చూడగానే నాకు యాక్చువల్లీ సపరేట్ వీడియో చేయాలని అయితే అనిపించలేదు. మేబీ అంటే చిన్న చిన్న కంపెనీస్ని మార్కెట్లోని దాన్ని మ్యానిపులేట్ చేస్తుంటారు లిస్ట్ అయిన తర్వాత ప్రైజింగ్ రిలేటెడ్గా. అలా ఏమైనా జరిగితే మేబీ ప్రైస్ బాగా పెరగచ్చేమో, ఐ డోంట్ నో.
కాకపోతే రిస్క్లు అయితే నాకు కనబడుతున్నాయి. దానివల్ల వీడియో ఫుల్ ఫ్లెజ్డ్‌గా అయితే చేయలేకపోతున్నాను. మిగిలిన ఐపీఓ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే వీళ్ళ ఫైనాన్షియల్స్ అవి మేము ఏదైతే వర్క్ చేసామో అదంతా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను పర్సెంటేజ్ టర్మ్స్‌లోని. బిజినెస్ పరంగా కూడా అంత బీభత్సంగా యూనిక్ అయితే నాకేం కనబడలేదు. సో మీరు వాళ్ళ వెబ్సైట్ చూసేస్తే మీకు అర్థమైపోద్ది వీళ్ళ బిజినెస్ ఏంటన్నది. చాలా బేసిక్ బిజినెస్ ఇది. కాకపోతే ఈ రిస్క్ పార్టే నాకు కొంచెం భయపెట్టిందన్నమాట. మేబీ డెట్ తగ్గితే రేపు ఉదయం వేరే సినారియో. అట్ దిస్ మూమెంట్ బ్యాలెన్స్ షీట్ చాలా టూ మచ్ లివరేజ్గా అయితే కనబడుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ అడుగుతున్నారు. నేను మీ వీడియోస్ని 2021 నుంచి ఫాలో అవుతున్నాను. అప్పుడు ఇన్వెస్ట్ చేద్దామంటే మనీ లేదు. లాస్ట్ 6 to 7 months బ్యాక్ మీరు గ్రీన్ హైడ్రోజన్, పవర్ సెక్టర్, టెక్స్టైల్ మీద వీడియోస్ చేశారు. బట్ ఇప్పుడు సేమ్ వాల్యుయేషన్లో దొరకడం లేదు. నా దగ్గర ఇప్పుడు 40 lakhs ఉన్నాయి. అందులో నుంచి ఎవ్రీ మంత్ 20K SIP ఇన్ మ్యూచువల్ ఫండ్స్, 5K ఇన్ ఈచ్ ఆఫ్ దిస్ ఫండ్స్, క్వాంట్ స్మాల్ క్యాప్, కెనరా స్మాల్ క్యాప్, పీజీఐ మిడ్ క్యాప్ అండ్ 1 ఫార్మా మ్యూచువల్ ఫండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ అమౌంట్లో కొంచెం 1 or 2 ఐటీ స్టాక్స్ అండ్ రిమైనింగ్ ఫార్మా సెక్టర్లోని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ అట్లీస్ట్ 7 to 10 years. ఈజ్ ఇట్ గుడ్ చాయిస్? ఎస్, ఎనీథింగ్ అబౌవ్ 5 years ఈజ్ ఎ గుడ్ చాయిస్ అండ్ ఈక్విటీ ఫండ్స్లోని మీకు మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కెన్ యూ ప్లీజ్ మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ ఫార్మా సెక్టర్? దిస్ విల్ హెల్ప్ ఇన్వెస్టర్ టు మేక్ సమ్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్. షూర్ అండి, చేస్తాను. ఫార్మా ఇస్ ఎ వాస్ట్ సెక్టర్ అనమాట. దాంట్లోని మీకు బ్రేక్స్ కింద డిఫరెంట్ కేటగిరీస్లో కంపెనీస్ని కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ నాకు ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు నా మైండ్లో ఒక క్వశ్చన్ ఉండిపోయింది. మీరు 40 లక్షలు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కదా, ఆ 40 లక్షలతోని ఎస్ఐపి చేస్తా అంటున్నారు కదా. ఎస్ఐపి చేసే బదులు మీ దగ్గర ఆ డబ్బులు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టయితే మాత్రం ఎస్టీపీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే ఎప్పుడైనా కూడా ఏదో ఖర్చు వస్తుంది, ఖర్చు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని లిక్విడ్ ఫండ్స్, ఏవైతే ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఆ ఫండ్స్ అదే ఎయిమ్స్లో లిక్విడ్ ఫండ్స్ ఉంటే వాటిల్లో మీరు పార్క్ చేసిన తర్వాత సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ని మీరు చూస్ చేసుకోవడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అక్కడ లిక్విడ్ ఫండ్లో ఇంట్రెస్ట్ వస్తుంది, ఎస్టీపీ రూపంలో మనీ వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మనకు తెలియకుండా సడన్గా వచ్చి ఖర్చు అయిపోవడం అంటూ ఉండదు అన్నమాట. ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం అలా ఖర్చు చేయం. సో దిస్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్, మీరు టెక్స్టైల్ అండ్ ఫార్మా సెక్టర్ ఇంకా అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఉన్నాయా అని అడుగుతున్నారు. నా వ్యూ ఏంటంటే ఎస్, సెలెక్టెడ్ పాకెట్స్ డెఫినెట్లీ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నాయి. టెక్స్టైల్ విషయంకి వచ్చేసరికి ఎఫ్టీఐ అగ్రిమెంట్ సైన్ అయితే మాత్రం డెఫినెట్లీ చాలా కంపెనీస్లో మనం మంచి రిటర్న్సే చూసే ఛాన్స్ ఉన్నది. ఇంకా అన్ని కంపెనీస్ ర్యాలీ అయిపోలేదు. కోకాలస్ ఈజ్ వన్ యాక్చువల్లీ ఎక్సెప్షనల్గా పెరిగింది. బట్ కొన్ని కంపెనీస్ పెరిగాయి కానీ అంత బీభత్సంగా అయితే పెరిగిపోలేదు. స్టిల్ దెర్ ఈస్ ఎ స్కోప్, బట్ కాకపోతే ఇంతకుముందున్నంత ఎక్కువ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అయితే ఉండదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ విద్యాసాగర్ అడుగుతున్నారు. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్. కార్పొరేట్ గవర్నెన్స్ మీకు వాల్యుయేషన్స్ ఇవన్నిటి పరంగా అట్రాక్టివ్గా కనబడి ఉండొచ్చు. బట్ మేనేజ్మెంట్ వాళ్ళ హెల్త్ కేర్ బిజినెస్ అమ్మిన తర్వాత తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ కన్సర్న్స్ ఉన్నప్పుడు మార్కెట్ అంత త్వరగా అయితే అప్రిషియేషన్ ఇవ్వదు. మేబీ షార్ట్ టర్మ్లో పైకి కిందకే అవుతాయి, కానీ రియల్ వెల్త్ క్రియేషన్ అన్నది కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ కన్సర్న్స్ ఉంటే మాత్రం ఆ స్టాక్స్లో మనకి జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఏ కంపెనీలో అయినా మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క హిస్టరీ, అంటే ఆ మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్స్ మీద కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. దట్ విల్ ప్లే వెరీ బిగ్ రోల్ ఇన్ అవర్ వెల్త్ క్రియేషన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్స్ గైస్. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో సజెస్ట్ చేసిన వీడియోస్ ఏవైతే ఇక్కడ వెనకాల వస్తాయి మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.